దేవుని దగ్గరికి వస్తాం, దేవుని యొక్క మాటలు వింటాం. అలాగే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రతి ఏదైతే చెప్తున్నాడో అది వినడమే కాకుండా ఆయన చేసే కార్యాలు మనం చూడాలంటే అసలు దేవునిలో అనగా ప్రభువునందు ఎంత ఆనందం ఉంది, ఎంత సంతోషం ఉంది. అలాగే ఈ లోకంలో చూసినట్లయితే ఎలా చెల్లించినట్లయితే అనేక మందిని 10 నిమిషాలైనా, గంట అయినా, ఇంకా రోజంతా కూడా ఆనందపరిచేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, వారు వెల పెట్టుకొని వస్తున్నారు, కానీ నేనైతే ఉచితంగా నీ భూమి మీద పుట్టిన మొదలుకొని చివరి వరకు కూడా నీకు అదే ఆనందం దేవుడు ఇస్తాను. దేవుని స్తోత్రం కాక. ఏ ఆనందం అంటే లోకంలో చూసినట్లయితే కొద్దిసేపు మనకు ఆనందం కలవచ్చు, కానీ ప్రభు యేసయ్య అంటున్న మాట, నా బిడ్డలారా మీరు నా వైపు తిరిగి నాకు లోబడి నేను చెప్పే ప్రతి ఒక్క మాట విని దానికి మీరు తగ్గరగా నడిచినట్లయితే నేను ఇచ్చే ఆనందము ఈ లోకం కంటే ఎక్కువగా చెప్తున్నాను. కనుక ఈ వాక్య భాగం వింటున్నాం మనం. చివరి పని ఏంటి తండ్రి, నీలో ఉన్న ఆనందాన్ని మేము తెలుసుకోబోతున్నాం. కనుక మీరు చెప్పే ప్రతి మాట కూడా మేము విని దానికి లోబడి నీకు తగ్గట్టుగా జీవించే బిడ్డలుగా చేయమని దేవుడు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన విన్న దేవుడు కొద్దిగా ఆనందం కావాల్సిన మనకి మరీ ఎక్కువగా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా. మొదటిగా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 187 పేజీ నెంబరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. చాలు ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు చెప్తున్న మాట ఏమనగా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఈ లోకంలో మనకి దుఃఖం వస్తుంది, అలాగే ఆనందం కూడా కలుగుతుంది. కానీ దేవుడు ఏమంటాడంటే నీకు వేదన వచ్చినా, బాధ వచ్చినా ప్రతి నిమిషం కూడా నేను నీకు తోడుగున్నాను. కనుక నేను చెప్పే ప్రతి మాట విని దానికి లోబడినట్లయితే నేను నీకు ఎల్లప్పుడూ కూడా ఆనందాన్ని ఇస్తాను. దేవుడి స్తోత్రం కనుక. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఆయనలో ఆనందం ఉన్నది కనుక ఆ ఆనందాన్ని మనము 1 రోజు 2 రోజులు కాదు, కానీ ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా ప్రభువులో ఆనందం పొందమని చెప్తున్నాడు భక్తుడు. తర్వాత మరలా చెప్పుదును ఆనందించండి. మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే 1 నిమిషం 2 నిమిషాలు కాదు, ప్రతి దినము ప్రతి ఒక్క నీకు దుఃఖకరంగా ఉన్నప్పుడు అయ్యో నాకు ఈ బాధ వచ్చింది, కష్టం వచ్చింది అని దుఃఖపడుతుంది. అని దేవుడు అంటున్నాడు ప్రతి నిమిషము కూడా ఆయనలో ఉన్న ఆనందాన్ని పొందు. మరలా చెబుతున్నాను ఆనందించండి. ఈ లోకంలో ఏదైనా పండుగలు వచ్చినప్పుడు, పుట్టినరోజులు వచ్చినప్పుడు చక్కగా వస్త్రాలు ధరిస్తారు, చక్కగా మంచి ఆహారం తింటారు. ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా వారికి దేవుడు ఎంతైతే ఇచ్చి ఉన్నాడో ప్రతి దాన్ని కూడా స్వీకరించి ఆ రోజంతా ఆనందంతో ఉంటారు. మళ్ళీ ఆ రోజు గడిపోయిన తర్వాత మరుసటి రోజుకి వచ్చినప్పుడు బుడకకి గాలి ఎంతైతే ఉన్నప్పుడు అది ఎంతైతే స్పీడ్గా పైకెగురుతుందో మరుసటి రోజు వచ్చినప్పుడు మన చేతిలో ఏముండవు కాబట్టి బుడకలో గాలి తీసినట్టు మళ్ళా మన జీవితం మళ్ళీ బాగుంటుంది. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే నీవు నిన్నటి దినాన నీ పుట్టినరోజు కోసం ఎంతైతే ఆనందపడి ఉన్నావో ఆ ఆనందం అప్పటి వరకు కాదు, కానీ నువ్వు నా దగ్గర మొరపెట్టినట్లయితే ప్రతి దినము కూడా అదే ఆనందము, అదే సంతోషాన్ని ఇస్తాను. దేవుని స్తోత్రం కలగాలి. ఈ మాట వింటున్నప్పుడు మన జీవన పని ఏంటంటే ఈ లోకంలో మన సజీవులు ఉన్న ఒకటి, రెండోది మనం సంతోషంగా దేవుని యొక్క మందిరానికి వచ్చినాం. కానీ ఈ లోకంలో ఒక పరిస్థితి చూసినట్లయితే ఎక్కడ ఏ సమయాన్న మా ప్రాణం పోతుందనే రీతిలో ఈ లోకం ఉంది. అంటే ఎక్కడ చూసిన భయంకరమైన యుద్ధాలు. సముద్రులు కొంతకాలం ముందుగా, కొన్ని రోజుల ముందుగా చూసినట్లయితే ఉక్రెయిన్లో రష్యా వాడు వచ్చి ఉక్రెయిన్ అనే ప్రాంతంలో వాడికి సహాయం రావట్లేదని చెప్పి ఆ సహాయము ఆ దేశం వారు ఆపారని చెప్పి రష్యా వాడు ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాడు. ఆ దినాన ఎంతోమంది కనబడలేనంత మంది చనిపోయి ఉన్నారు. అదే ఇంకా అలాగలా పోయింది. కొద్ది దినాలు పోయిన తర్వాత భయంకరమైన భూకంపాలు వచ్చాయి. అది కూడా దేవుని చిత్తం కాబట్టి జరిగింది. కొద్ది దినాలు పోయింది, భయంకరమైన వర్షాలు రాగా సముద్రము మనకి ఇక్కడ దగ్గరలో ఉంది. కాంప్లెక్స్లో ఉన్న కార్లు వచ్చి ఇక్కడ ఉన్న సముద్రంలో కలిసాయంటే ఎంత భయంకరమైన వర్షం వచ్చిందో ఒకసారి ఊహించుకోండి. పక్కపక్కన వర్షం వస్తే కాదు, కానీ కాంప్లెక్స్లో వర్షం పడితే అక్కడున్న కార్లు ఎంత దూరం వచ్చి సముద్రంలో కలిసిపోయి దానికి అర్థము చూసినట్లయితే ఎంతో పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షంలో కూడా అనేక మంది కాపాడి ఉన్నారు, కొంతమంది ప్రాణాలు పోయి. ఇంకా ముందు చూసినట్లయితే ఇప్పుడున్న పరిస్థితి సముద్రంలో రవాణా చేసే ఆయిల్ ఏదైతే ఉంటుందో ఇతర దేశాల నుంచి ఇండియా రావచ్చు, ఇండియా నుంచి వేరే ప్రాంతాలు వెళ్ళవచ్చు. కానీ ఆ సముద్రంలో కూడా ఎవరైతే
దేవునికి ఇష్టకరంగా లేరో, వారి చిత్త ప్రకారంగా ముందుకు పోతున్నారో, వారు వచ్చి ఏం చేస్తున్నారంటే సముద్రంలో కూడా ఏదైతే రవాణా చేస్తున్నారో వాటిని కూడా ఆటంకం చేస్తున్నారు. కానీ అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే, వారు ఎంత ఇబ్బంది పడినప్పుడు కూడా మనము దేవుని యొక్క అడుగుజాలలో దేవుని యొక్క మాట విని దేవుడు లోపడుతున్నాం కనుక ఆ భయంకరమైన స్థితిలో మనం పోకుండా మన దేవుడు కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం కనుక మనం గమనించిన విషయం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు ఒకసారి ఆనందించడం కాదు, మరలా చెప్పి 5వ వచనం చూద్దాం. మీ సహనము సకల జనులు తెలియబడి చాలా చదువుతుంది. మీ సహనము సకల జనులకు తెలియబడినయుడి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లయితే సహనం అనగా మీ మృదుత్వము అనగా మీలో ఉన్న ప్రేమను ప్రతి వారికి కూడా పంచిపెట్టి మాట్లాడతారు. అర్థం ఏంటంటే, ఇది నువ్వు ఆనందంతున్నావు, నీ పక్క వాళ్ళు దుఃఖంతో ఉన్నాడేమో, ఆ దుఃఖంతో ఉన్న వారికి నువ్వు డబ్బులు ఇవ్వడం కానీ, డబ్బు సహాయం చేయడం కానీ, నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను దీవించిన దేవుడు ఎంతైతే నిన్ను ఆశీర్వదించున్నాడో ఆశీర్వాదించిన మాటలో నీవు మృదువైన చక్కనైన మాటని పక్కవాడి చెప్పినట్లయితే నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను దీవించిన దేవుడు వారిని కూడా దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం కనుక. అంతేగాని నేను బాగా ఉన్నాను కదా, నేను సంతోషంగానే ఉన్నాను కదా, నా పక్కవాడు ఏమైపోయినా పర్లేదు కదా అనుకున్నట్లయితే భూమి మీద నేను ఎవరు అరవరు. పరలోక రాజ్యం చేరిన తర్వాత దేవుడు మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏంటంటే, అమ్మ నేను దీవించినాను బాబు, నేను దీవించినాను, ఈ పక్కన ఉన్న వాడికి నేను దీవించిన మాట నువ్వు ఎందుకు చెప్పలేదంటే ఆ సమయాన్ని మనం మాట్లాడడానికి కూడా యోగ్యత సరిపోదు కనుక భూమి మీద ఉన్నప్పుడే మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని ఆశ్రయించిన దేవుడు అదే ఆశీర్వాదం పక్కవారు కూడా కావాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే, నిన్ను ప్రేమించిన దేవుడు వారిని కూడా ప్రేమించాలని నీకు నచ్చిన మాటలు కాదు కానీ ప్రేమ కలిగిన మాటలు, దేవుడు నీతో ఎంతైతే మాట్లాడున్నాడో ఆ మాటలు చెప్పి వారిని ధైర్యపరిచినట్లయితే నిన్ను ప్రేమించిన దేవుడు వారిని కూడా ప్రేమించి దేవుని యొక్క మందిరానికి ఎంతైతే సంతోషంతో వస్తున్నావో వారు కూడా రావడానికి దేవుడు సాయం చేస్తారు. దేవుని స్తోత్రం కలుగుగాక. తర్వాత దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువు సమీపం ఉన్నాడు, దేవుని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపన చేద్దాం, కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపన దేవుడిని తెలియజేయండి. ఇక్కడ మొట్టమొదటి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువు సమీపం ఉన్నాడు. ఈ లోకంలో మన బంధువులు, స్నేహితులు మన దగ్గరగా ఉండొచ్చు కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, వారైనా దగ్గరగా ఉండి కొద్ది దినాలు సహాయం చేయొచ్చు కానీ నేను అలా కాదు. ప్రతి నిమిషం కూడా మీరు ఎప్పుడు పిలుస్తారా, మీరు ఎప్పుడు అడుగుతారా, ఎప్పుడు ఏది అడుగుతారని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ అవన్నీ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్న దేవుని స్తోత్రం కలుగుగాక. ఇచ్చిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే, మరలా చదువుతున్న 6వ వచనం, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం దేవునికి తెలియజేయండి. నీలో ఎంతైతే బాధ ఉందో పక్కవాడికి చెప్పద్దు కానీ నీకున్న సమయంలో నీ ఇంటిలో ఒక చక్కని గది చూసుకుని, లేకపోతే ఒక మంచి ప్రదేశం చూసుకుని, మోకాలు ఎగలితే మోకాలు లేనట్లయితే చక్కగా కుర్చీలో కూర్చుని, తండ్రి నిన్నటి వరకు కూడా నువ్వు ఎంతగానో నన్ను దీవించున్నావు, ఇది నాకు కష్టం వచ్చింది, కష్టం వచ్చినప్పుడు నాకు సహాయం చేసేవారు ఎవరో లేదు నాయన, నేను నీకు విజ్ఞాపనం చేస్తున్నాను కనుక, నేను నీకు మొరపెడుతున్నాను కనుక ఆ మొర ఆలోచించి నాకు సహాయం చేయమని దేవుడు ఆయన అడిగినట్లయితే ఆయన చేసే పని ఏంటంటే 7వ వచనం, అప్పుడు సమస్త జనులకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలో మీ తమలో కావాలని దేవుని స్తోత్రంగా దిగులు పడకుండా దుఃఖపడకుండా నా దేవుడు నా పట్ల కార్యం చేస్తానని నమ్మి భయపడకుండా విజ్ఞాపన చేసి ఆయన అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీకు ఎంతైతే దీవెన కావాలో, ఎంతైతే ఆశీర్వాదం కావాలో అది ఇవ్వడమే కాకుండా మీ హృదయంలో దేవుడు సమాధానం దయచేస్తానన్న తర్వాత యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తానంలో కావాలని అనగా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ప్రతి దానికి కూడా దేవుడు సహాయం చేయడం దేవుడు సిద్ధంగా. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ దినం చివరి ఆదివారం 2023లో, ఈ 2023లో అనేక మంది సమయాన్ని దేవుడు మందిరంలో ఉండొచ్చు. కొంతమంది వారు ఎంత మంచిగా మేము 2024లో అడుగు పెడదామా, లేకపోతే మేము మా దగ్గర ఎంతైతే సంపాదన ఉందో దాని అంతా కూడా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేద్దామనే వారి లోపం ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కొద్ది రోజులు ఆయన భూమి మీద రాబోతున్నాడు. ఈ రోజున్న ఆనందము నీ కలకాలం ఉన్నారంటే ఆయన దగ్గర మొదలుపెట్టి నిండిపోతున్న దేవుడు స్తోత్రం కలంగా. ఆయన లోకంలో మనుషులు చేసే పని ఏంటంటే, కొత్త సంవత్సరం వస్తుంది కదా, తిందాం తాగుదాం చక్కగా, మాకు ఎంతైతే ధనం ఉందో దాన్ని బట్టి మేము అనేక ప్రదేశాలు వెళ్ళి
ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారు, కానీ ఒక దినం రాబోతున్నది. నా దేవుడు అంటున్నాడు, బిడ్డలారా, మిమ్మల్ని ప్రేమించిన దేవుడు మిమ్మల్ని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎవరైతే ఆయన మాట వినకుండా లోబడకుండా ఉన్నారో వారిని కూడా ప్రేమించి వారిని క్షమించాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయినప్పుడు కూడా వారి యొక్క మనసు దేవుడిని త్రిప్పుకోకపోవడం ద్వారా దేవుడు చేసే పని ఏంటంటే ఆయన ఎంతగానో ఓర్చుకున్నప్పుడు కూడా ఆ సమయాన్ని మించిపోయిన వారు ఇంకా మారబోయినట్లయితే దేవుడు చేసే పని ఒకటే, ఆయన రాకలో మంచి వారిని అందరూ కూడా దేవుడు ఒక రాజ్యం తీసుకుపోతాడు. మిగిలిన వారిని అందరినీ కూడా భూమి మీద పెడతారు. కానీ వారికి కూడా సమయం ఉంది. ఆ సమయం ఏంటంటే 7 ఏళ్ళు శ్రమలు వస్తాయంట. ఆ శ్రమలో ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా ఇప్పుడు మనం చూస్తాం, మిడతలు చూస్తాం. ఆ మిడతలు చూసినప్పుడు మనల్ని మన దగ్గర రావచ్చు, కానీ దూరం నుంచి పోవచ్చు. కానీ ఆ కాలంలో ఆ 7 ఏళ్ళ శ్రమలు అంటారా మిడత వచ్చి పుడుతుందంట. ఒకసారి పుట్టినట్లయితే ఇంజక్షన్ చేసినట్లయితే 1-2 రోజులు నొప్పి వస్తుంది. కానీ ఆ మిడత పుట్టినప్పుడు ఒక మిడత పుడితే 6 నెలలు నొప్పి ఉంటుందంట. అలాంటి మిడతలు అనేకమైన రుచి పుట్టినప్పుడు ఈ భూమి మీద ఉండిపోయిన వాడు పడే బాధ, ఆ కష్టము మీరు తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథం మొదటి నుంచి చివరి అధ్యాయం వరకు మీరు చదివినట్లయితే ఏం జరగబోతుంది. నేను భూమి మీద నుంచి విడిచిపెట్టి దేవుని రాజ్యం చేరిన తర్వాత ఎవరైతే దేవుని యొక్క మాట వినకుండా లోబడకుండా ఈ భూమి మీద ఉండిపోయి ఉన్నారో వారికి జరగబోయే నష్టం ఏదైతుందో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ఉంది. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివినప్పుడు నా దేవ ఆ శ్రమలో ఆ కష్టంలో నేను ఉండుకుంటాను, నన్ను కాపాడుతూ ఉన్నారు. అలాగే నా కుటుంబాన్ని నా బంధువులను కూడా కాపాడమని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారు, మిమ్మల్ని ప్రేమించిన దేవుడు వారిని కూడా ప్రేమిస్తారు. దేవుని స్తోత్రం కలుగాలి. రెండవదిగా చూద్దాం, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం, పేజీ నంబర్ 407. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ చూసినట్లయితే మరియు అతడు వార్త చెప్పినాను, పదండి ప్రభువున మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానం చేయండి, ఇది వరకు తమ వరకు ఏమి సిద్ధం చేసుకొని వారి పంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినమున మన ప్రభువునకు ప్రతిష్టమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవాను ఆనందించడం వలన మీరు బలం పొందుతారు. దేవుని స్తోత్రం కలుగాక. ఇక్కడ భక్తుల ద్వారా దేవుడు చెప్పే మాట ఏంటంటే మరియు అతడు వార్త చెప్పినాడు. ఇక్కడ సేవకుల్లో ఉన్న ప్రజలతో చెప్తున్నాడు, అదండి ముందుకు సాగిపోండి, కొరువైన మాంసంను భక్షించడానికి దేవుడు నీకు ఏదైతే ఏర్పాటు చేస్తున్నాడో ఆహార విషయంలో కావచ్చు, బట్టల విషయంలో కావచ్చు, ప్రతి దాన్ని కూడా నువ్వు స్వీకరించి ఆనందించమంటున్నాడు. తర్వాత మధురమైన దాన్ని పానం చేయడి. ఆ కాలంలో ఎక్కువగా ద్రాక్షారసం తీసుకోమన్నారు. కానీ ఈ దిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన కన్నా దేవుడు నిన్ను దీవించడమే కాదు, కానీ నీతో పాటు ఎంతమంది అయితే నీ కుటుంబ సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవించిన సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగాక. దీవించడానికి ఎందుకు సిద్ధంగా ఉన్నాడు అంటే మొట్టమొదటిగా మనల్ని మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తున్నాడు. రెండోదిగా ఎవరైతే నీ బంధువులు ఉన్నారో స్నేహితులు ఉన్నారో వారి కోసం కూడా దేవుడు చెప్తున్నాడు, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకుని వారికి పంతులు పంపించుడి. అనగా నీ బంధువులు నీ స్నేహితులు మీరు చేసే ప్రార్థన వల్లే వారు చేయకుండా ఉండొచ్చు, కానీ నీకు ఏదైతే ప్రార్థన చేయగా శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన ఆహారం ఏది పొదుపు లేకుండా ఉండడానికి సాయం చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వరకు కూడా నువ్వు అన్నీ కూడా సిద్ధపరచుకున్నావు, నీ బంధువులు స్నేహితులు అదేమి సిద్ధపరచుకోలేదు కనుక నీ దగ్గర ఏదైతే ఉందో అవన్నీ కూడా దేవుడు ఇచ్చేయట్లేదు కాదు, కానీ దేవుడు నీకు ఎంతైతే సిద్ధపరుచున్నాడో వారికి కూడా ఏదైతే సిద్ధపరుచున్నాడో అవి పట్టుకుని వెళ్ళిపోతున్నా. దేవుని స్తోత్రం కనుక. మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు ఏంటి ఎలా అంటున్నారని, అంటే మీకు ఉన్నదంతా కూడా తీసుకెళ్ళమని కాదు, కానీ దానికి అర్థము నిన్ను ఏదైతే దేవుడు ఆశ్రయించినాడో ఆశీర్వాదకరమైన మాటలు వారితో చెప్పినప్పుడు మీరు పొందిన ఆనందం సంతోషం వారు కూడా పొందడానికి దేవుడు సాయం చేస్తారు. దేవుని స్తోత్రం కనుక. తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే ఏలైనగా ఈ దినమున మన ప్రభువునకు ప్రతిష్టమైన, అనగా ఆదివారం వచ్చినప్పుడు ఆదివారం గుడికి రావాలని మనం ఎంతైతే తీర్మానం కలిగి దేవుని మందిరం వస్తున్నామో అదే రీతిగా దేవుడు అంటున్నాడు, ఈ దినాన దేవునికి ఇష్టమైన దినము కనుక మీరు చేయని పని ఏంటంటే మీరు దుఃఖపడకూడదు, యెహోవాను ఆనందించడం వలన మీరు భాగం పొందుదురు. ఇది శ్రేష్టమైన దినము కనుక ఇక మీదట మీరు దుఃఖపడదు, కానీ దేవుడిని పట్ల ఏదైతే కార్యం చేస్తా ఉన్నాడో దాన్ని విని దాన్ని గ్రహించి నా దేవుడు ఇప్పుడు చేస్తానని చెప్పి
దానికోసం ఎప్పుడైతే ఎదురు చూస్తున్నావో దాని ద్వారా దేవుడికి గొప్ప ఆనందిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారంలో దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు చూపిస్తున్న దర్శనము, ఇప్పటి వరకు కూడా నేను ఆకాశంలో ఏం జరగబోతున్నాయి, భూమి మీద ఏం జరగబోతున్నాయి దేవుడు చెప్పినాడు. కానీ ఇది భూమి మీద జరుగుతుంది, కానీ భూమి లోపల నుంచి జరగబోయే దేవుడు కార్యం చూపించినాడు. అదేంటంటే నేను చూస్తున్నాను, చూడండి, ఇప్పటి వరకు కూడా ఆకాశంలో అంతరిక్షంలో ఏలియన్స్ ఉన్నాయని తెలుసు. నేను కూడా నిజంగా చూడలేదు, కానీ బొమ్మలు చూస్తున్నాను. కానీ దేవుడు నాకు చూపించింది ఏంటంటే, ఆకాశం నుంచి అవి ఏలియన్స్ కాదు, కానీ భూమిలో నుంచి ఒక ప్రత్యేకమైన మనుషులు అన్నమాట. వారు ఎలా ఉన్నారంటే చూడడానికి భయంకరంగా ఉన్నారు, చిన్నగా ఉన్నారు, పెద్దగా ఉన్నారు. కానీ అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వారు పైకి వస్తున్నారు. పైకి వస్తున్నప్పుడు వారు ఎవరైతే మంచిగా ఉన్నారో వారిని ఏం అనట్లేదు, కొట్టట్లేదు, తిడతలేదు. కానీ ఎవరైతే దేవుని యొక్క మాట వినట్లేదో వారి యొక్క రూపం చూసి మిగతా వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. దానికి అర్థం ఏంటంటే, సజీవుల నుండి ఎవరైతే దేవుని దగ్గర నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారో వారిని దేవుడు ఏం చేయలేదు. దేవుని స్తోత్రకరంగా, ఎవరైతే దేవుని యొక్క మాట వినట్లేదో, దేవునికి లోపడతలేదో వారికి దేవుడు వారిని అప్పగించినప్పుడు వారు అది చూసి, చూడండి, ఏదన్నా ఏమి కాదు, మామూలుగా అవసరం లేదు. ఇప్పుడు ఎంత బాగా కూర్చున్నారు, ఏదైనా ఒక బొజ్జంగా మీ కాళ్ళ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నవాడు అక్కడ పరిగెట్టేస్తారు. కాబట్టి అంత భయంకరమైన సజీవులు వారు కూడా మనుషులే, కానీ దేవుడు ఏర్పాటు చేసిన మనుషులు కనుక అది ఒక సమయం ఉంది. ఆ దినాన్ని వారు వచ్చినప్పుడు మనతో దేవుడు ముందుగా చెప్పే మాట ఏంటంటే, ఈ దినాన్ని నువ్వు ఎంతైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన చివరి వరకు చేయమని దేవుడు చెప్తుంది. దేవుని స్తోత్రం కలిగాక ఎప్పుడైతే చేస్తున్నావో ఆ చేస్తున్న ప్రార్థన బట్టి దేవుడు గత వారం చెప్పినాడు, సేవకుడుగా నాకు దేవుడు ఒక బ్రాస్లెట్ ఇచ్చినాడు. ఆ బ్రాస్లెట్ ఎవరికైతే దగ్గరికి అయితే నేను పట్టుకు వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నాను వారికి ఉన్న ప్రతి బాధ నుంచి దేవుడి దగ్గర చేస్తాను. అలాగే నేను మరలా ప్రార్థన చేసినప్పుడు మీకు పలుకు కనబడవచ్చు, కానీ ఆత్మీయమైన ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో వారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా చేతికి ఎంతైతే దేవుడు బ్రాస్లెట్ ఇచ్చినాడో అలాంటి కాకున్నప్పుడు కూడా మీకు పూర్తిగా మీకు కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఒక దయచేయబోతున్నారు. దేవుడి స్తోత్రం కలగాలి. అది దయచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, అది ఇచ్చి ఉన్నాడు. అది ఆత్మీయంగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, దేవా నాకు చూపించిన ఆయనని ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తున్నారో దేవుడు అది చూపించబోతున్నాడు. అది ఎవరి చేతికైతే ఉంటుందో, నేను చెప్పినాను ఏదైతే దేవుడు నా మాట చెప్పినారో ఆ వింతమైన మనుషులు వచ్చినప్పుడు మీ చేతుకున్న బ్రాస్లెట్ అనగా దేవుడు ఇచ్చిన ఆ యొక్క వస్తువుని ఎప్పుడైతే వారు చూస్తున్నారో మీ దగ్గర రాకుండా దూరంగా పోవడానికి దేవుడు సాయం చేస్తున్నారు. మీరు దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు దేవుడు చేసే కార్యాలు గొప్పవే, మీకు వచ్చిన బాధను బట్టి దేవుడు నాకు సాయం చేసినట్లయితే నేను దేవుని యొక్క దగ్గర సాక్ష్యం చెప్పుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఇప్పటి వరకు కూడా మీరు వెళ్ళలేని మాటలు చెప్తున్నావు. మీరు చేయని పని ఏంటంటే, తండ్రి నువ్వు పర్వకరాజుగా ఉన్నావు, భూమి మీద మేము ఉన్నాం, మేము వింటున్న మాటను బట్టి మేము మరీ ఎక్కువగా ప్రార్థన చేయడానికి సాయం చేయమని దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా దేవుడు విడుదల చేసి మనల్ని ఆనందవంతులుగా దేవుడు చేయబోతున్నారు. దేవుడు స్తోత్రం కలగాక. నిన్నటిదైనా నేను ఉపవాసం ఉండి దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఉదయం నేను 11 గంటలకు ఫోన్లు మొదలుపెట్టినాను. రాత్రి ఇంచుమించు 9 అయిపోయింది. ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే నాకున్న బాధ పక్కన పెట్టండి, పక్కన ఛార్జీగా అయిపోతుంది. ఆ లోపల దేవుడి స్తోత్రం కలగాక. అక్క లోపల ఉంది, ఇంకా అయ్యింది అంటుంది. కానీ పట్టుకున్న వాళ్ళు నేను వదులుదామని చూస్తున్నప్పుడు కూడా ఎవరు కూడా ఇష్టపడతలేదు. ఎందుకంటే దైవ సేవకుడిగా దేవుడు నాకు మంచి మనసు ఏది ఇచ్చినాడంటే, ఎదటివాడు ఎంత బాధలు ఉన్నాడో ఆ బాధలో ఉన్నవాడికి ఇంకా ధైర్యం చెప్పినట్లయితే ఆ ధైర్యం ద్వారా వాడు బ్రతికేది 2 రోజులైనప్పుడు కూడా ఆ మాటలు విన్నప్పుడు వాడు ఇంకా ఆనందంతో సంతోషంతో ఉంటాడని నేను దినాన్ని నేను ప్రతి ఒక్కరితో మాట్లాడిన వారికి అందరికీ తెలుసును. చివరికి వరకు కూడా నేను మాట్లాడాను. ఆ మాట్లాడుతున్నప్పుడు కూడా సమయం అయిపోతుంది కానీ ఫోన్ పెడతలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చిన మంచి తలంపు ఏంటంటే, ఆ కాలంలో యేసయ్య ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్ళినప్పుడు అనేక మంది ప్రజలు వచ్చేవారు దేవుని దగ్గరికి. వారిని దేవుడు చూసి ఒకటే మాట చెప్పి ఉన్నాడు, బాబు నీకు వచ్చిన బాధ బట్టి, నీకు వచ్చిన కష్టం బట్టి నేను కాదు, నా తండ్రి నీకు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నమ్ముతున్నావు లేదని దేవుడు అడిగినప్పుడు నేను నమ్ముతున్నాను నాయన అని
మాట వారి నోటి నుండి ఎప్పుడైతే వచ్చిందో వాడు ఎన్నో దినాల నుంచి భయంకరమైన అనారోగ్యంతో వాడు కూడా దేవుడు స్వస్థపరిచినాడు. దేవుడి స్తోత్రం కలగాలి. ఈ దినానికి సేవకుడిని చెప్పే మాట ఏంటంటే, నేను దేవుని బిడ్డలారా, నేను చిన్నవాడినప్పుడు కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా బిడ్డలు ఎవరైతే నా దగ్గర మొరపెడుతున్నారో అలాగే నీవు ఎవరి కోసం అయితే మొరపెడుతున్నావో మొర నా దగ్గరికి చూడండి, ఫోన్ చేయగానే పక్కవాడికి ఎలాగైతే కనెక్ట్ అవుతుందో అదే రీతిగా నువ్వు నాకు ప్రార్థన చేసినప్పుడు నాకు ప్రార్థన నా దగ్గరికి వెంటనే రాబోతుంది అని చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగుతాను. అందుకే నేను ఫోన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరితో కూడా చెప్పిన మాట ఏంటంటే, మీకు దిగులు పడినా బెంగ ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టి మీకు ఏ సమయమైనప్పుడు కూడా సేవకుడితో చెప్పినట్లయితే ఆయన దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు, నాకు చక్కనే జవాబు వస్తుందని చెప్పి ఆ విశ్వాసం కలిగి మీరు మీకున్న బాధలు పక్కన పెట్టి నాకు ఫోన్ చేయండి, నేను ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడి దగ్గర నేను చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ ఫోన్లను ముగించిన తర్వాత నా కుమారుడు 2023లో ప్రతి ఒక్కరిని కూడా నేను దీవించిన ఆశ్రయించున్నాను. కానీ 2024లో ఇంకా అత్యధికంగా వారిని ఆశ్రయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ రోజున్న ఆనందం ఇవ్వడానికి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ 2024లో చాలా భయంకరమైన దినాలు. ఆ భయంకరమైన దినాల్లో ఏమవుతుందో మనకు తెలియదు. మనం సజీవులు ఉంటాం, మన పక్కన వాడు చనిపోవచ్చు, మన సజీవులు ఉంటాం, మన కూడి పక్కన ఉన్నవాడు చనిపోవచ్చేమో. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే, నా బిడ్డ మీరు నా దగ్గర మొర పెడుతున్నారు కనుక ఆ మొర ఆలకించి నేను మిమ్మల్ని సజీవులు ఉంచడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు చెప్పింది. దేవుని స్తోత్రం కలుగుతాను. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఏ దేశంలో కూడా కుదురలేదు. ఎక్కడ మనిషి చనిపోతున్నాడా, ఎక్కడ ఏమైపోతుందని చెప్పేసి నేను ఈ మధ్యలో నేను టీవీ వార్తలు చూసేవాడిని, కానీ ఇంకా ఈ వార్తలు కూడా చూడలేదు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి నిమిషము కూడా ఇంచుమించు ఒక 10 మంది అయినా చనిపోతున్నారు నిమిషానికి ప్రపంచం అంతా కూడా. కానీ దేవుడు మన పట్ల కార్యము మన సజీవుగా కాపాడుతున్నట్టే మన గొప్పతనం కాదు. కానీ మనం చేసే ప్రార్థన పరలోక రాజు దేవుడు వింటున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఆ వింటున్న దేవుడిని మన చేయడం పని ఏంటంటే, తండ్రి ఇదే నాన్న, నేను యవ్వనానికి వచ్చిన నేను దుఃఖంతో వచ్చినానేమో, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు నా హృదయం నుండా ఉన్న బాధ అంతా కూడా తీసివేసి నేను సంతోషంతో నా గృహంకి వెళ్ళాలని సహాయం చేయమని ఎవరైతే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారో వారి కోసం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ భూమి మీద బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, చెవులు తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు చేసే ప్రార్థన కంటే పరలోక రాజులో దేవుడు అంటున్నాడు, వారే విడిచిపెట్టచ్చు కానీ నేను విడిచిపెట్టాను దేవుడు చెప్తాను. దేవుని స్తోత్రం కలిగినాక 2023లో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇంకా మీకు రాత్రికాల సమయంలో దేవుడు ఇచ్చే వాగ్దానాలు దేవుడిని సిద్ధపరిచినాడు. కానీ ఆ వాగ్దానంలో ముందు దేవుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న మాట ఏంటంటే, నా బిడ్డలారా, మీరు ఎప్పుడైతే నా దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నారో ఈ లోకంలో చూడలేనంత ఆనందం మీకు ఇవ్వబోతుందని దేవుడు చెప్తుంది. దేవుని స్తోత్రం కలిగినాక చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ముసలివారు కావచ్చు, మీరు అనుకోవచ్చు సేవకుడు ఎలా చెప్తున్నాడు, కానీ నాలో ఉన్న బాధ, నాలో ఉన్న వేదన ఎవరు తీరుస్తారని చెప్పి హృదయంలో అనుకోవచ్చు. దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఎవరు కూడా తీర్చరు, పరలోక రాజుకు దేవుడు తీర్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆ తీర్చబోయే దేవుడు మన జీవన పని ఏంటంటే, తండ్రి నువ్వు నా కోసం చనిపోయి ఉన్నావు, మరలా చక్కగా నువ్వు నా కోసం పుట్టి ఉన్న నిన్ను నేను మర్చిపోకుండా ప్రతిదినం కూడా స్మరించుకుంటున్నాను. ఆ స్మరించుకోవడం ద్వారా నేను ఎంతో ఆనందం పొందుతున్నాను కనుక ఆ ఆనందము ఈ రోజుతో కాదు నాయన, నేను జీవించినంత కాలం కూడా అదే ఆనందం దయచేసి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని బహుగా దేవుడు దీవించుకోవడం. దేవుని స్తోత్రంగా ఆ దీవించి దేవుడు అంటున్నాడు. మరలా చెప్పే మాట ఏంటంటే, దుఃఖపడదు, బాధపడదు, భయపడదు, ఇది చాలా మంచి దినం కనుక ఈ దినం మొదలుకొని ఈ భూమి మీద జీవించినంత వరకు కూడా దేవుడిని కాపాడడానికి సిద్ధంగా అనుకోవచ్చు. స్త్రీలు ఎవరైతే ఉన్నారో కుటుంబంలో ఒకరు వచ్చి మరొకరు ఇంటికాడ ఉండిపోవచ్చు, మగవారు వచ్చి స్త్రీ ఇంటికాడ ఉండిపోవచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నేను చూస్తున్నాను, దేవుని యొక్క హస్తం నాకు కనబడుతుంది, అందులో దేవుడు రాయబడుతున్న మాట నేను చూస్తున్నాను. అదేంటంటే, నా కుమారుడ తొందరలో ఎవరైతే నాకు దూరంగా ఉన్నారో వారందరూ కూడా నాకు తిరిగి నా మధ్యలో రాబోతుందని దేవుడు చెప్పారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎందుకు దేవుడికి మాట అంటున్నాడంటే, చాలా దగ్గరగా ఆయన రాకడ చాలా సమయం ఉంది. నేను దేవుడు చెప్పిన మాట నేను చెప్తున్నాను కాబట్టి వినండి. దేవుడు ఏం పలుకుతున్నాడో నాకు కూడా తెలియదు కనుక వింటున్న ప్రతి మాటను కూడా గ్రహించి లోబడి మీరు దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే దేవుడు అంటున్నాడు,
నా బిడ్డలు నాకు మాట వింటున్నారు కనుక నేను వారికి కావాల్సిన ప్రతి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను దేవుడు చెప్తాను. దేవుని స్తోత్రం కనుక ఈ లోకంలో అనేక మంది మనుషులు ఉన్నారు. వారి యొక్క ప్రవర్తన చూసినట్లయితే వారి చేతి నిండా డబ్బు ఉన్నది, చక్కనైన గృహాలు ఉన్నాయి, చక్కనైన వాహనాలు ఉన్నాయి, వారికి లోటు లేకుండా ఉన్నారు. కానీ అన్నీ ఉన్నప్పుడు కూడా వారి హృదయంలో శాంతి సమాధానం లేదు. శాంతి సమాధానం కావాలంటే డబ్బులు పెడితే వస్తాయన్నా రావు. భోజనం కావాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నీకు వెలకట్టి ఇంకా గొప్ప గొప్ప భోజనాలు పెడతాడేమో, కానీ నీ బుర్రలో, నీ మనసులో, నీ హృదయంలో ఉన్న వేల తీసేస్తాడా? తీయుడు. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే, దిగులు పడద్దు, భయపడద్దు, నేను నీకు తోడుకున్నాను. అందరిలో మీరు ఏదైతే ఆశపడి దేవుని దగ్గర అడుగుతున్నారో ప్రతిదీ కూడా 2023లోనే దేవుడు చెప్తున్నాడు, 2024లో ఇంకా గొప్పగా దేవుడు దీవించబోతున్నాడు. దేవుని స్తోత్రం కాబట్టి వాక్యం చెప్తున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, ఈ దినాలకు వచ్చి ఉన్నారు. ఇంకా నేను అనేక మంది కోసం దేవుని యొక్క మాటలు చెప్పడానికి సిద్ధపడుతున్నాను. కానీ ఎవరైతే ఆ మాటలు వినాలో వారు ఈ దినాన్ని దేవుని యొక్క మందిరంలో రాలేదు. కానీ దేవుడు అన్న మాట అప్పుడు దేవుడు పెట్టాను. ఈ దినాన్ని మీరు వచ్చి ఉన్నారు, రాలేని వారు పక్కన పెట్టండి. కానీ దేవుడు అంటున్నాడు, ఒక దినం రాబోతుంది, ఆ దినాన్న ఎవరైతే నా దగ్గర నమ్మకం కలిగి ప్రార్థన చేస్తున్నారో వారిని నేను విడిచిపెట్టిన దేవుడు చెప్తున్నాను. దేవుని స్తోత్రం కనుక కొన్ని సమయాలు మీకు వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరికి కూడా సమస్య మీద ఉన్నది, బాధ మీద ఉన్నది. ఈ దినాన దేవుడు చెప్పే మాట నిన్న దినాన నేను ఫోన్లో మాట్లాడినప్పుడు అనేక మంది కన్నీటితో వారిలో ఉన్న బాధ, వేదన సేవకుడుగా నాకు చెప్పుకుంటారు. ఇది నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా బిడ్డలారా దుఃఖపడద్దు, వేదన పడద్దు. పరలోక రాజ్యంలో దేవుడు చెప్పే మాట ఒకటి, నువ్వు ఎంతైతే కన్నీరు కాచి నువ్వు భూమి మీద నువ్వు ఏడుస్తున్నావో పరలోక రాజ్యంలో దేవుడిని కూడా చూసి ఏడుస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఎందుకు దేవుడి మాట పలుకుతున్నాడంటే, మనము దేవుని యొక్క బిడ్డలు కనుక తండ్రిగా ఉన్న యేసయ్య మనం కూడా చూసి అయ్యో నా కుమారుడు, నా కుమార్తె ఇంతగా ఏడుస్తున్నారేంటని చెప్పి ఆయన కూడా మనం చూసి దుఃఖపడుతున్నారు. మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మాట ఇది. వాక్యం ఇంకా కొనసాగుతుందని దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇది నాన్న కుటుంబం గారు భర్త వచ్చిన్నాడు, చెట్ల శివనాన్ని కూర్చున్నాడు. ఆయనతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఒకటే విషయము, దేవుని యొక్క మందిరానికి దేవుడు వచ్చి సౌండ్ పెట్టాడు. దేవుని యొక్క మందిరానికి రమ్మన్నాడు, రామట్లే సౌండ్ అన్నాడు. దేవుని యొక్క మందిరానికి దేవుడు తీసుకొచ్చున్నాడు. రాకముందుగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైతే నా కుమారుడు నా మందిరానికి వస్తాడో నేను దేవుడి దగ్గర నా తండ్రి ఏదైతే మాట చెప్పినాడో ఆ మాట నేను ప్రకటించున్నాను. దేవుడు అన్న ఒకటే మాట, ఆ కుమారుడు ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి వస్తాడో నేను స్వస్థపరుస్తానని దేవుడు చెప్పినాడు. ఇది నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అనేక మంది మందులు ఆయన శరీరంలోకి వెళ్ళి ఉన్నాయి, కానీ మందులు లేకుండా దేవుడు ఆయన స్వస్థపరచబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఎందుకు చేత దేవుడి మాట పలుకుతుందంటే, ఆయన రాకముందు దేవుడు స్వస్థపరుస్తా అన్నాడు. ఈ దినాన ఆయన దేవుని యొక్క మందిరానికి వచ్చినాడు కనుక దేవుడు చెప్పే మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాటను వారు స్వీకరించి దేవుని యొక్క మందిరానికి వచ్చినాడు కనుక వారితో దేవుడు చెప్పిన మాట ఆయనకి ఇంకా అర్థం అవ్వట్లేదు. ఆయన అటు ఇటు చూసుకుంటున్నాడు. కానీ ఎవరైతే ఈ మాట వింటున్నారో వారితో చెప్పవలసిన మాట ఏంటంటే, నేను తొందరలోనే దేవుడు మరలా నువ్వు మొదటి ఎంతైతే నువ్వు సంతోషంగా నీ పనికి వెళ్ళి ఉన్నావో అదే రీతిగా నీకు తల మొదలుకొని కాలు వరకు కూడా దేవుడు స్వస్థపరచబోతున్నాడని వారితో చెప్పమని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక రెండోదిగా చూసినట్లయితే నా కుమారుడైన జానకరం కోసం దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే, 2023లో అనేక శ్రమలు వచ్చినాయి, అనేక బాధలు వచ్చినాయి. నేను మాటలు చెప్తున్నాను కానీ నా పళ్ళని నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే నేను అది చెప్పేది పరలోక రాజ్యంలో దేవుడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నా కుమారుడిని నేను ఎంతగానో స్వస్థపరుచున్నాను, కానీ ఏదో రీతిగా స్వతంత్రమైన వాడు ఆయన ఆటంకపరిచి దేవునికి దూరంగా చేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు ఆ శ్రమలో ఉన్నప్పుడు కూడా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని మీరు ప్రార్థన చేయడం ద్వారా, సేవలు చేసే ప్రార్థన ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు వరకు కూడా మీరు చూడలేని కార్యాలు కొందరు చూడబోతున్నారు. దేవుని స్తోత్రం కలిగిన ఎందుకు దేవుడు మాట చెప్తున్నాడంటే, ప్రతి ఒక్కరి కోసం కూడా దేవుడు ఇది నన్ను మాట్లాడాలని దేవుడు సిద్ధంగా ఉన్నారు. నీ బంధువులు, నీ స్నేహితులు అనుకోవచ్చు, నిన్నటి వరకు కూడా వీరు దేవస్థితిలో ఉన్నారు, డ్యూటీ చేయడానికి రాజమండ్రి వెళ్తున్నాడు. కానీ ఈ దినాన వారు పొందిన ఆశీర్వాదం, మీరు పొందిన ఆశీర్వాదం చూసి వారు అనుకునే మాట ఏంటంటే, వారు బయటకు చెప్పకపోయినప్పుడు కూడా మేము వారితో సాంగత్యం చేసినట్లయితే వారు మాకు ఉద్యోగం పెడతారు కదా అనే రీతిలో ఉన్నారంటే దేవుని స్తోత్రం కనుక దానికి అర్థం ఏంటంటే, మనం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, మిమ్మల్ని అభివృద్ధిలో తీసుకొచ్చిన దేవుని స్తోత్రం కనుక మీరైతే వారు చేసే
చెడ్డ కార్యాలు బట్టి వారిని మీరు దూరంగా పెట్టచ్చు. కానీ వారి మనసులో వారు అనుకునేది ఏంటంటే, నేను మా అన్నగారి దగ్గరికి వెళ్ళినట్లయితే, లేకపోతే నేను మా తమ్ముడి దగ్గరికి వెళ్ళినట్లయితే కొద్ది గొప్ప అయినా నాకు సహాయం చేయొచ్చు కదా అనుకుంటున్నారు. కానీ వారు ఉన్నప్పుడు కూడా మీరు పొందిన దీవెన చూసి వారి దగ్గర వెళ్ళాలని ఆశపడుతున్నారు. కనుక దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ బంధువులు నీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని దూరం పెట్టద్దు, కానీ వారు ఎంత మట్టుకైతే నీ దగ్గరకు వస్తున్నారో వారిని ఇంకా ఆహ్వానించి, నా తమ్ముడా, నా అన్నయ్య, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించమని అనే మాట చెప్పండి. కొందరిలో మీరు పొందిన దీవెన వారు కూడా పొందాలని దేవుడు సాయం చేయబోతున్నారు. రెండోదిగా మీ బిడ్డల కోసం కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ లోకంలో అనేక మంది చదువులు చదవచ్చు, ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళవచ్చు, కానీ దేవుడు మొట్టమొదటిగా మీ బిడ్డల ద్వారా పబ్లిక్ పర్స్ రాయవచ్చున్నాడు కనుక పెద్దవాడి కోసం దేవుడు చెప్పే మాట ఏంటంటే, 2023లో వాడి జ్ఞానం వాడు తెలివి కాదు, తొందరలో నేను చేయబోయే కార్యం బట్టి నీ కుమారుడే ఆశ్చర్యపడేలా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక వాడు చదువుతున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు వాడు చదివిన జ్ఞానం బట్టి వాడు తక్కువ మెట్టలు రావచ్చు, కానీ దేవుడు ఏమంటాడంటే ఆ జ్ఞానం సరిపోదు, నేను ఇచ్చే జ్ఞానం పొందుకుపోతున్నాడు తొందరలో. ఆ జ్ఞానం పొందినప్పుడు నా కుమారుడు రాసే పరీక్ష పేపర్ కాదు, కానీ ఇంకా నేను ఆ బుర్రలో పెట్టిన ఆన్సర్లు బట్టి ఇంకా రాసినవి కాకుండా ఇంకా ఇవ్వలేను కాకుండా అవి కూడా రాయడానికి నేను సహాయం చేయబోతున్నాను. దేవుని స్తోత్రం కలుగుతారు. దానికి అర్థం ఏంటంటే 100 మార్కులు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ 100 దాటిపోయినప్పుడు కూడా దేవుడు అంటున్న మాట ఏంటంటే, వాడి జ్ఞానం కాదు, వాడి తెలివి కాదు, వాడి బుర్రలో పెట్టిన ప్రతి ఆన్సర్ నేను ఇది చదివాను, ఇది రాయకపోతే నేను చదివినంత మర్చిపోతానేమో, మరలా కొత్త క్లాసులు వెళ్తాం కాబట్టి ఇవన్నీ పక్కకు పోతాయని చెప్పి దేవుడు ఇచ్చిన పేపర్ రాయడమే కాకుండా మిగతా కూడా రాయడానికి దేవుడు సాయం చేయబోతున్నాడు. చిన్నవాడి కోసం కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారుడా, నువ్వు చిన్నతనం నుంచి కూడా నువ్వు దేవుని యొక్క అడుగుజాలను నడుచున్నావు, కానీ దేవుడు అంటున్నాడు పెద్దవాడు దేవుడి వైపు తిరుగుతున్నాడు, చిన్నవాడిగా నేను ఎలా ఉన్నా పర్లేదు కదా అని అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు అలా ఉండదు. నీ తల్లి తండ్రి ఏదైతే అడుగుజాలను నడుస్తున్నారో అదే అడుగుజాలను నడిచినట్లయితే నీ తల్లి తండ్రి చూడలేనంత ఆనంద తొందరలో చూడబోతుందని దేవుడు చెప్తున్నారు. దేవుని స్తోత్రం కలుగుతారు. తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డల కోసం ఎంతైతే ప్రయాసగా దేవుడితో ప్రార్థన చేస్తున్నారో, సేవకుడిగా నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నాను కనుక దేవుడు చెప్పిన మాట, నీ కుమారుని దేవుడు దీవించబోతున్న పెద్దవాడిని చిన్నవాడిని కూడా మరీ ఎక్కువ దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ వాడిలో వచ్చే మార్పుని తొందరలోనే తల్లిదండ్రులు మీరు సరి చేయాలని దేవుడు కోరుతున్నారు. దేవుని స్తోత్రం కలుగుతారు. మీరు వాడికి తరిఫీదు చేసి నువ్వు దేవుని యొక్క అడుగుజాలను నడవాలా, దేవునికి ప్రార్థన చేయాలని ఎప్పుడైతే చెప్తున్నారో ఆ మాట వినడం ద్వారా దేవుడు చేసే కార్యము పెద్దవాడి పట్ల కార్యం జరుగుతుంది, వీడి పట్ల కూడా ఇంకా గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతారు. మొట్టమొదటిగా దేవుడి కుటుంబం కోసం చెప్పినాడు, తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి దినాన చెప్తున్న ప్రతి ఒక్కరి కోసం దేవుడు చెప్పడానికి దేవుడు సిద్ధం ఉన్నాడు. రెండోదిగా మరియమ్మ గారి కోసం కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, తన భర్త ఇంటికాడ ఉన్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు, కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే భయంకరమైన ఇబ్బంది తొందరలో రాబోతుంది, అయినప్పుడు కూడా నేను అందు నుంచి నేను రక్షిస్తానని దేవుడు చెప్తున్నాను. నీకు కాదు, నీ భర్త కోసం. దేవుని స్తోత్రం కనుక నీ కుమార్తె నేను ఎంతైతే ముట్టి ఉన్నామో అదే రీతిగా నీ భర్త యొక్క మార్పు కోసం దేవుడు చేసే పని ఏంటంటే, ఆయన శిక్షించడానికి సిద్ధంగా లేడు, కానీ శత్రువు అనే వాడు దేవుని యొక్క మార్గాన్ని నుంచి వేరొక మార్గం మళ్ళించి పడకూడని భయంకరమైన స్థితిలో వెళ్ళిపోతున్నాడు నీ భర్త. కానీ దేవుడు అంటున్నాడు ఆ స్థితిలోంచి కూడా నేను బయటకు తీసుకురాబోతున్నాను. దేవుడు చెప్తున్నాను, బాబు గాంధీ వచ్చి కూర్చోమ్మ, దేవుడు నీ కోసం కూడా మాట్లాడబోతున్నాను, బయటకు వెళ్ళదు, నీకు సమయం లేదు అంటారు. దేవుడు చెప్పే మాట ప్రతి ఒక్కరి కోసం కూడా దేవుడు చెప్తున్నాడు, ఇది నాన్న మనకు సమయం లేదు, తొందరలో దేవుడు రాబోతున్నాడు. అమ్మా నీ కుమార్తె కోసం కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, దిగులు పడద్దు, భయపడద్దు, ఆ బుర్రలో ఏదైతే సమస్య ఉందో అదంతా కూడా తొందర నుంచే దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. రెండోదిగా నీ కోసం కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పైకి చెప్పపోయినప్పుడు కూడా నీ శరీరంలో ఎంతో బాధ ఉంది, నొప్పులతో ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఒక గాయపడ హస్తంతో ఇప్పుడే నేను పుట్టి స్వస్థపరచబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. నువ్వు ఇదేనా ఒంటరిగా వచ్చినావు, తొందరలో నీ భర్తతో పాటు మీరు కూడా మీ ముగ్గురు కూడా బండి మీద దేవుని యొక్క మందిరాన్ని రాబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నా మీరు చేయని పని ఏంటంటే వారి కోసమే దేవుడు చెప్తున్నాడు అని అనుకోవద్దు. దేవుడు ఒకరి తర్వాత ఒకరి కోసం దేవుడు చెప్తున్నాడు. తర్వాత దేవుడు ప్రతి ఒక్క బిడ్డ కోసం చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ మాట వింటున్నారో, ఎవరైతే ఈ మాట లోపడుతున్నారో
వాడిని దేవుడు నేను బహుగా దీవించబోతున్నాను దేవుడు చెప్తున్నాను. దేవుని స్తోత్రం కనుక. రెండోదిగా దేవుడు చెప్తున్నాడు ఇందుకోసం కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కొద్ది దినాల్లో ఎన్నో దినాల నుంచి కుమార్తె దేవుడి దగ్గర ప్రార్థన చేసింది, నా పని లేదు, నేను నా ఇంటికాడ పని చేసుకుంటున్నాను, నాకున్న పని నేను చేసుకుంటున్నాను, కానీ నేను ఎంతగానో దేవుడి దగ్గర మొర పెట్టున్నాను. ఆ మొర నాకు దేవుడు ఆలకించి మరలా ఈ వారంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆమెకు చక్కని పని ఇచ్చిన దేవుని స్తోత్రం కనుక. ఆ పనిలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, కొద్ది మంది ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను ఆ పనిలో ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఎందుచేతనంటే అక్కడ ఉన్నవారు మనుషులే, నువ్వు మనుషులే, కానీ దేవుడు ఏమంటాడంటే, ఎవరైతే విరిగి నలిగిన మనసు కలిగి నా వైపు తిరిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వారిని నేను ఒక ఉన్నతమైన స్థితిలో పెడతా అంటున్నాడు. రేపు దినాన్న అవచ్చు ఎల్లుండి నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు నువ్వు ఒకరుగా వెళ్తున్నావు, కానీ నీతో పాటు దేవుని యొక్క దూతలు నీతో పాటు రాబోతున్నాయి. దేవుని స్తోత్రం కనుక. వచ్చినప్పుడు దేవుడు చేసే పని ఏంటంటే, నీ పని నువ్వు చేసుకుంటావు, కానీ ఆ పనిలో దేవుడిని అభివృద్ధి చేసి నువ్వు చేసే పనిని దేవుడు అక్కడ ఉన్న అధికారి యొక్క మనసు మార్చి నువ్వు చేసే పని చిన్నది కావచ్చు, కానీ ఆ పనిలోనే నేను ఇంకా ఉన్నతమైన స్థితిలో అనగా నీకు ఇంకా మంచి స్థాయిలో దేవుడు వెళ్ళడానికి దేవుడు సాయం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలు చెప్తున్నాను, కానీ నేను ముందుగా చూస్తున్నాను, ఇక్కడ నా ముందుగా వీడియో ఉంది, కానీ మీకు వీడియో కనబడవచ్చు, కానీ నేను 2 దేవతలతో చూస్తున్నాను, వారు అటు ఇటు ఇటు అటు తిరగడం చూస్తున్నాను. దేవుని స్తోత్రం కనుక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నేను ఈ వాక్యం గుర్తిద్దాం అనుకుంటున్నాను, కానీ దేవుడు చెప్తున్న మాట ఒకరి కోసం చెప్తున్నాడు కనుక ఈ 2023లో దేవుడు మన పట్ల ఏదైతే కార్యం చేయడం సిద్ధంగా ఉన్నాడో నీ మనసులో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఏంటంటే, తండ్రి నువ్వు సేవకుల ద్వారా ఏదైతే మాట పలుకుతున్నావో అది నా జీవితంలో జరగడానికి, అలాగే నా కుటుంబంలో జరగడానికి నా సహాయం చేయమని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని ఇంకా గొప్ప దీవించబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగుతారు. నా కుమారుని జకర్య కోసం దేవుడు చెప్పబోతున్నాడు ఏంటంటే, నీకు చక్కని వాహనం ఇవ్వబోతున్నానని దేవుడు చెప్పినాడు. మరలా దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీకు తెలుసు మీకు ఒక పన్ను పని చేస్తుంది, ఒక పన్ను పని చేయట్లేదు కదా అని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక పన్ను పని చేస్తుంది, కానీ తొందరలో ఏదైతే పన్ను పని చేయట్లేదో ఇది మొదట పని ఎలాగైతే పని చేస్తుందో అలాగే దేవుడికి చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. అది పన్ను బయటకు బాగా ఉండొచ్చు, కానీ పక్క పన్ను ద్వారానే నీవు నీ ప్రయాణం సాగిస్తూ పని చేసుకుంటున్నావు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు పుట్టినప్పుడు నీ కన్ను ఎలాగైతే శ్రేష్టం ఉందో అదే రీతిగా దేవుడు మరలా నీ కన్నును ముట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. అది నా మాట కాదు, దేవుని మాట. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని, నా తండ్రి నువ్వు సేవకుల ద్వారా చెప్పి ఉన్నావు, మొట్టమొదటిగా నాకు చక్కని వివాహం ఇస్తా ఉన్నావు, అలాగే నా కన్నును కూడా ముడతానన్నావు, కాబట్టి కొందరు నా కార్యం చేయనని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. అలాగే దేవుడు చెప్తున్న మాట, గాంధీ కోసం కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారుడా నువ్వు ఎదుగుతున్నావు, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడిని పెట్టాలని ఆశపడతాను. బాబు నిన్నే ఆ ముఖం చూడు. దేవుడు చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ తల్లి తండ్రి ఏదైతే మాట చెప్తున్నారో దానికి లోబడమని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాక. నీకున్న సమయాన్ని బట్టి, నీకున్న యవన దశను బట్టి నువ్వు ముందుకు వెళ్ళదు, కానీ నీ తల్లి తండ్రి ఏదైతే మాట పలుకుతున్నాడో దాన్ని స్వీకరించి నువ్వు ముందుకు పోయినప్పుడు దేవుడు అంటున్నాడు, ఎంతమంది నీకు అడ్డు వచ్చినప్పుడు కూడా వాళ్ళ పక్కన పెట్టి ఆయన చేసే కార్యంలో ముందుకు సాగిపోవడం దేవుడు సాయం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాక. అది ఏ కార్యమైనప్పుడు కూడా ఎవరైనా ఆటం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు కూడా వారిని దేవుడు పక్కన పెట్టబోతున్నాడు. ఇదంతా జరగాలంటే మొట్టమొదటి దేవుడు మాట, రెండోదిగా నీ తల్లిదండ్రులు ఏదైతే మాట చెప్తున్నారో దాని మీద మన దేవుడు చెప్తున్నాడు. తర్వాత ప్రేమ కోసం కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పని చేస్తున్నాడు, ఆయన పని చేసే దాంట్లో ఎలా ఉందంటే, ప్రతిదినము కూడా నేను వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. వారు చేసే పని ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వారు చేసే పనిలో కొత్త వారికి వారు ఎయిర్టెల్ కనెక్షన్లు ఇవ్వాలి. అనేక మంది తీసుకున్నారు, ఇంకా తీసుకోవడానికి ఎవరు లేరు. కనెక్షన్లు ఇమ్మని వారు పైన ఉన్నవారు ప్రెజర్ పెట్టడం ద్వారా వీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా ఈ దినమే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు వరకు కూడా నీతో ఎన్నైతే కార్యాలు ఎన్నైతే కనెక్షన్లు ఇచ్చున్నాడో అవి పక్కన పెట్టు. రేపు నుంచి మొదలుకొని నీకు పని చేయలేనంత పని దేవుడికి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాక. నా దేవుడు నా కోసం చెప్పినాడు, పని లేనంత పని ఇస్తానని, నేను ఇంకా చేయలేకపోతున్నాను అనే రీతిగా దేవుడు చేయబోతున్నాడు. ఆ పని చూసినప్పుడు పై అధికారి ఎవరైతే ఉన్నాడో వాడు మనసు మార్చి దేవుడు ఏమంటున్నాడు, నీ అన్నయ్యని అంతైతే దేవుడు దీవిస్తా అన్నాడు. నీకు మొట్టమొదటిగా దేవుడు చేసే పని ఏంటంటే
మొట్టమొదటి ప్రమోషన్ నీ గృహంలో నీకు రాబోతుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. కొత్త సంవత్సరంలో రాబోయే దినాల్లో దేవుని పట్ల కార్యం చేయబోతున్నాడు. కాబట్టి దిగులు పడదు, భయపడద్దు. రెండవది, నీకున్న ప్రతి ఒక్క సమస్యను కూడా నా తండ్రి నీ యెహోవాతో ఎప్పుడైతే చెప్తున్నావో అవన్నీ కూడా దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా అందరి కోసం కూడా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మరలా చెప్పే విషయం ఏంటంటే, నీకున్న బాధను బట్టి, నీకున్న దిగులు బట్టి దుఃఖపడదు. ఎందుచేతనంటే భూమి మీద మనం సజీవుగా ఉన్నాం, కానీ పరలోక రాజ్యంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా బిడ్డలు ఎంత చెప్పినప్పుడు కూడా అప్పుడప్పటికే ప్రార్థన చేస్తున్నారు, తర్వాత మర్చిపోతున్నారు. కానీ నేను మర్చిపోకుండా మిమ్మల్ని ముందుకు సాగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు చెప్తున్న మాటను బట్టి ఇక మీదట 2024లోనైనా మీ జీవితాన్ని సరి చేసుకుని దేవుని వైపు తిరిగి మీ హృదయంలో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని వైపు తిరిగి ముందుకు సాగుతుంది దేవుడు చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇంకా అనేక మంది ఉన్నారు, వారి కోసం దేవుడు చెప్పే ఒకే ఒక మాట దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, మీకు ఏ దుఃఖం ఉన్నా ఏ బాధ ఉన్నా ఒకటే తీర్మానం. భూమి మీద మనం ఉన్నాం, పరలోక రాజ్యంలో దేవుడు నేను చూస్తున్నాను. ఆయన యొక్క గాయపడిన హస్తాన్ని నేను చూస్తున్నాను. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే నాకు మొర పెడుతున్నారో వారిని విడిచిపెట్టని దేవుడు చెప్పిన. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ మాటలు పెట్టుకున్నా మీరు చేయడం పని ఏంటంటే, తండ్రి సేవకుడు ద్వారా చెప్తున్నాం, ఈ దినాన్ని మళ్ళీ దేవుడు చెప్తున్నాడు. జ్యోతి ఈ దినా దేవుని యొక్క మందిరంకి వచ్చింది. తన కోసం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తన భర్త కోసము తను ప్రార్థన చేస్తుంది లేదు నాకైతే తెలియదు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తన భర్తగా బాగోగుంటుంది. కానీ దేవుడు సేవకుడుగా నాకు 2 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పినాడు ఏంటంటే, ఆయన షిప్లో పనిచేస్తున్నాడు. ఆయన షిప్లో పనిచేస్తున్నప్పుడు నేను ఒక దర్శనం, ఒక కళ నేను పుట్టించబోతున్నాను. ఆ కళలో నా కుమారుని ఆయన చూడబోతున్నాడని చెప్పినాడు. అలాగే ఆయన దేవుడు చూసి ఉన్నాడు, కానీ ఆయనకి ఆ యొక్క వెలుగు ద్వారా ఆయనకి ఎవరు చూసినాడో వారికి తెలియదు. కానీ దేవుడు ఆధారంగా చెప్పినాడు. సేవకుడిగా నాతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక భయంకరమైన ఇబ్బందులు కుమారుడు అవుతున్నాడు, కానీ ఆ ఇబ్బందుల నుంచి నేను బయటకు తీసుకువచ్చి మరలా తను ఏదైతే పని చేసుకుంటున్నాడో ఆ పనిలో ముందుకు సాగిపోయి సహాయం చేస్తా అన్నాడు. దేవా నువ్వు అలా అంటున్నావు, కానీ ఆ కుమారుని నువ్వేం చేయొద్దు, మీరు ఆయన మనసు మార్చని మీరు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, నా కుమారుడా నేను ఏదైతే చెప్తున్నానో అది జరగవలసింది కనుక అది ఇప్పుడు జరిగిందని దేవుడు చెప్తున్నాను. దేవుని స్తోత్రం కనుక అది జరిగింది. ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, కొద్ది రోజుల్లో నీ భర్త ఏదైతే కోల్పోయినాడో ఆ జీవితంలో అనారోగ్యంతో ఉన్నాడో అవన్నీ కూడా మరలా మొదటి స్థితిలో ఎంతైతే ఆనందంతో ఉన్నాడో అదే స్థితిలో దేవుడు మరలా పెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక భార్య భర్తలుగా మీరు ఉన్నారు, ఇంట్లో ఉండగా మీరు చేయవలసిన పని ఏంటంటే, నీ భర్తకు ప్రార్థన రాకపోయినప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసి నీ భర్త కోసం నువ్వు మొరపెట్టినట్లయితే కొద్ది దినాల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ తల్లి నీ ఎంతైతే మొరపెడుతుందో అదే రీతిగా నీ యొక్క కుటుంబం కోసం నువ్వు కూడా మొరపెట్టినట్లయితే కొద్ది దినాల్లో నీ భర్త మరలా పనికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇప్పటి వరకు కూడా మీరు అనుకోవచ్చు, మనసులో అనుకోవచ్చు, వారి కుటుంబ సమేతంగా వారు అనుకోవచ్చు, అయ్యో నాకు అల్లుడికి ఇలాగ అయిపోయింది, ఏమవుతుంది వారి యొక్క పరిస్థితి, ఇంకా చివరి వరకు కూడా ఇదే నా స్థితి అని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఈ స్థితి కొద్ది దినాలే, ఎందుకంటే తనలో మార్పు రావాలి కాబట్టి దేవుడు ఆ కార్యం చేస్తున్నాడు. ఆ కార్యం జరిగిపోయింది. కొద్ది దినాల్లో మరలా తను పని చేసుకోవడానికి దేవుడు ఆయన మరలా షిప్ ఎక్కించిపోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఈ మాట విన్నా మీరు ఎవరైతే ఆ కుటుంబంలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పేది దేవుడు నెరవేర్చుకోబోతున్నాడు. ఇది నా మాట కాదు, అది దేవుడి మాట. దేవుని స్తోత్రం కనుక రెండవదిగా దేవుడు మరలా చెప్తున్న మాట ఏంటంటే, రవిచంద్ర గారి కోసం దేవుడు చెప్తున్నాడు, ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు, మనం దేవుని మందిరంలో ఉన్నాం, ఆయన దినాన తన గృహంలో మంచం మీద కూర్చొని ఉండి నా జీవితం ఏంటి నాయన, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన హృదయంలో వేదన పడుతున్నాడు. ఆ వేదన పడుతున్న దానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కొద్ది రోజుల్లోనే ఆయన మొదటి స్థితిలో మరలా దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఎంతైతే బాధతో ఉన్నాడో, ఎంతైతే దుఃఖంతో ఉన్నాడో, ఎంతైతే వేదనతో ఉన్నాడో ఆ వేదన అంతా కూడా దేవుడు తీసివేసి ఆయన చెప్పే మాట ఏంటంటే, ప్రతి నిమిషం కూడా ఆయనతో దేవుడు తోడు ఉంటున్నాడు. మనమైతే దేవుడికి దూరంగా ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, వారిద్దరి బిడ్డలతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా నీ బంధువులు నీ స్నేహితులు ఎవరు వచ్చి సహాయం చేస్తారని కాదు, కానీ
నా దేవుడు నా తండ్రి పట్ల గొప్ప కార్యం చేస్తారని చెప్పి నమ్మండి. తొందరలో ఆ కార్యం మీకు గృహంలో చూడబోతున్న దేవుని స్తోత్రం కనుక. మీ చిన్న బిడ్డలైనప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీతో చెప్తున్న మాట ఏంటంటే, నా తండ్రి యొక్క బాధ, ఆ వేదన మీరు చూస్తున్న ప్రతిదినం కూడా అది ఎవరికి చెప్పినప్పుడు కూడా అది చాలా వెలపెట్టి ఎంతో ఖర్చు పెట్టాలి. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, వెల ఖర్చు పెట్టద్దు, తొందరలోనే ఆయన ఒక గాయపనస్తంతో నీ తండ్రిని ముట్టబోతున్నాడు. ఆ ముట్టినప్పుడు తొందరలోనే మరలా ఆయన కూడా పనికి వెళ్ళడానికి దేవుడు సాయం చేస్తాడు. దేవుడు స్తోత్రం కాక. ఇది నా తల్లి కోసం కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారుడా దిగులు పడద్దు, భయపడద్దు, తొందరలో నా తల్లి దేవుని రాజ్యంలో రాకముందుగానే ఆ యొక్క మందిరంలో అడుగు పెట్టి మీతో తాను చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా చెప్పడానికి దేవుడు సాయం చేయబడి దేవుని స్తోత్రం. నా తల్లి ఇప్పుడు మనసు మీద ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద మనం ఉన్నాం కానీ నా తండ్రి దేవుని యొక్క రాజ్యం చేరిన తర్వాత ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, నా కుటుంబం అంతా కూడా భూమి మీద ఉన్నది, ఎవరు కూడా వారికి సహాయం చేయడానికి ఎవరు లేరు ఆయన చెప్పి నా తండ్రి దేవుని దగ్గర మొరపెడుతున్నాడంట. ఆ మొర విన్న దేవుడు చేసే పని ఏంటంటే, తొందరలో నా తల్లి మీరు ఎలాగైతే మందిరంలో కూర్చుంటున్నారో నా తల్లి కూడా అలాగే దేవుని మందిరంలో కూర్చోబోతున్నారు. ఆ కూర్చునే సమయంలో కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, చాలా సమయం దగ్గర ఉంది. ఆ సమయం ఏంటంటే, నా తల్లి స్వస్థపడడానికి సమయం దగ్గర ఉంది. రెండవదిగా దేవుని యొక్క రావడం కూడా చాలా సమయం దగ్గర ఉంది. కాబట్టి నా తల్లిని దేవుడు స్వస్థపరచుకుంటాడు. అలాగే మీకు ఉన్న సమయాన్ని వృధాపరచకుండా ప్రతి నిమిషం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ ప్రాంతంలో మీరు విశ్వాసం కలిగి ముందుకు పోయినట్లయితే ఎంత దుఃఖము ఎంత వేదన వచ్చినప్పుడు కూడా దేవుడిని మీరు విడిచిపెట్టకుండా ఒక ఉన్నతమైన దేవుని స్థాయిలో దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఈ 2023లో ఈ చివరి వాక్యము, చివరి ఆరాధన వాక్యంలో ముగించే మాట ఒకటే ఏంటంటే, దేవుడు సమయం చెప్పట్లేదు, రోజు చెప్పట్లేదు, చాలా దగ్గరగా సమీపం ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, మీకున్న సమయాన్ని వృధాపరచకుండా దేవుడు అనుకుంటున్నారు. ఆ ప్రార్థన చేస్తూ ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేయడం కాదు, కానీ తండ్రి భూమి మీద నేను ఎంతైతే సంతోషంగా ఉన్నానో నీ రాజ్యంలో కూడా నేను అదే సంతోషంగా నీతో పాటు కూర్చోవడానికి సహాయం చేయమని ఆయన చెప్పి ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన దేవుడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవించిన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాట దీవించుకున్నాడు.